గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ పావని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం గైస్. ఏంటి బ్లాగ్ లో కొత్త పర్సన్ యాడ్ అయ్యారని చూస్తున్నారా? మీ అందరికీ తెలుసు, నా మినీ బ్లాగ్స్ లో కాలేజ్ వీడియోస్ అన్నిట్లో కనిపిస్తుంది మా సఖి. హాయ్ గైస్. సో ఈ రోజు సఖిని కూడా మా బ్లాగ్ లో తీసుకొచ్చాను. అండ్ మీ అందరికీ తెలుసు, మన పూజ బ్లాగ్స్ చేస్తుంటది మనతో. లాస్ట్ వీడియో నేను పూజ కలిసి చేసిన ఫుడ్ ఛాలెంజ్ బ్లాగ్ మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాము. మీ అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి మా ముందు థింగ్స్ ఉన్నాయి, సామాన్లన్నీ ఏటివి ఏం చేయబోతున్నారు అంటే, అసలు ఈ రోజు బ్లాగ్ ఏంటంటే వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్. ఇక్కడ రకరకాల ఫుడ్స్ అన్ని ఉన్నాయి గైస్. మాకు చూస్తేనే దెమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. దిష్టివి కూడా అన్ని ఉన్నాయి, దిష్టి తగలకుండా. సో ఇప్పుడు మేము డిఫరెంట్ ఫుడ్ కాంబినేషన్స్ తో ట్రై చేస్తాం అన్నమాట. రైస్ విత్ కారం ఉంది. సో అలాగే రెండు మిక్స్ చేసుకొని ముగ్గురు 3 ముద్దలు తినాలి. పికిల్ విత్ ఇక్కడ కొన్ని బనానా ఉన్నాయి, ఆ బనానా కూడా మేము తినాలి. సో అలాగా రెండు మిక్స్ చేసుకొని డిఫరెంట్ వియర్డ్ కాంబినేషన్స్ ట్రై చేయాలి. ఐ థింక్ మీరు కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేసే ఉంటారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఇప్పటికొచ్చి ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఒకసారి ఆర్తి బ్లాగ్స్ లో ట్రై చేశాను. అప్పుడు చాలా దారుణంగా ఉంది, వామిటింగ్స్ కూడా అయిపోయాయి. బట్ ఇది ఒకసారి ట్రై చేయాలి. బట్ ఎలా ఉంటుందో చూద్దాం. పూజ, నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? నాకైతే ఫ్యూచర్ ముందే అర్థమైపోతుంది గైస్. ఫస్ట్ ఈ దిష్టాన్ని చూస్తేనే మనకి తెలిసిపోతుంది 4 రోజులు లగవన్నమాట. సఖి, నీ ఫీలింగ్ ఏంటి సఖి? నిజమే గైస్. పాపం రాను ఫస్ట్ అడిగింది, సఖి బ్లాగ్ చేయాలి వస్తావా అంటే, వస్తాను కానీ బ్లాగ్ ఏంటో చెప్పు అంటే, వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్ అనగానే ఆహా అవునా రానన్నా కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడి మరి తీసుకొచ్చాను. పాపం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో అయిపోద్దేమో. ఓకే, ఏదైతే అది అవుతుంది. సో ఇంకా ఈ బ్లాగ్ లో అయితే ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లాక్ చేయకుండా బ్లాగ్ లకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ అయితే ఇంకా బ్లాగ్ ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అసలు ఫస్ట్ వియర్డ్ కాంబినేషన్ ఏంటంటే థమ్స్ అప్ విత్ ఐస్ క్రీమ్. ఏంటి, రెండు మిక్స్ చేసుకొని తింటారంటే తినము గైస్, తాగుతాం. ఈ గ్లాస్ లో కొంచెం వాటర్. యాక్చువల్లీ ఇది ఐస్ క్రీమ్ కాదు గైస్, జావా. అది సమ్మర్ ఎఫెక్ట్. ఉడికిపోతున్నాం ఇక్కడ, చాలా వేడిగా ఉంది. బ్లాగ్ చేస్తే మాకు పక్క నుంచి ఇలా కారేస్తున్నాయి చెమట్లు. సో ఇది కొంచెం చల్లగా ఉంది, తాగుదాం ఎలా ఉంటది. వెనిలా ఐస్ క్రీమ్ విత్ థమ్స్ అప్ డ్రింక్ అనమాట. రెండు మిక్స్ చేసుకొని తాగుతాం, ఎలా ఉంటది ఏంటో. నాకైతే ముందు అర్థమైపోతుంది కథ మొత్తం. చాలా మొత్తం కొంట గైస్, మిల్క్ షేక్, థమ్స్ అప్ అండ్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్. ఫస్ట్ స్టోన్ పేపర్ సిజర్ వేసుకుంటాం. మేము ఇందాక డిస్కస్ చేసుకున్నాం. స్టోన్ పేపర్ సిజర్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? స్టార్ట్. ద స్టోన్ పేపర్ సిజర్. మీ ఇద్దరు మళ్ళీ స్టోన్ పేపర్ సిజర్. ఏంటి గైస్, ఎప్పుడు నేనే బలైపోతున్నాను. చాలా టెన్షన్ వచ్చేస్తుంది. చెప్పాక మిల్క్ షేక్ తాగే. ఎలా ఉంది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్ అవ్వలేదు, గొంతులో దిగట్లే. నా కడుపులో తిప్పుతుంది అది కలుపుతుంటే. సెకండ్ అది బాగుంది గైస్. కొంచెం వెనిలా ఫ్లేవర్ అండ్ థమ్స్ అప్ ఫ్లేవర్ తగులుతుంది. పర్లేదు, బాగా చూస్తుంటే ఏదో బనానా మిల్క్ షేక్ లా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మన సఖి, ఎప్పుడు పూజ ట్రై చేస్తాం కాబట్టి ఈసారి మన సఖితో స్టార్ట్ చేద్దాం. మనం తినాలని అలా చెప్పేస్తుంది. అది బాగుంది గైస్, నిజంగా బాగుంది. ఎలా ఉందో చెప్పు. పైనాపిల్ జ్యూస్ లో ఇంకేదో చాక్లెట్ ఐస్ క్రీమ్ కలిపి దరిద్రం. చాలా తాగే బాబు లాగ్ చేత్తో. పూజ అవును ఒకసారి. ఓయమ్మా, చాలా చిన్న సెకల్ లేవురా నీలో. నా బట్ట కొంచెం తాగు. పూజ కొంచెం తాగు. నాకైతే ఇది నచ్చింది గైస్, వీళ్ళిద్దరికైతే నచ్చలేదు. సో నెక్స్ట్ కాంబినేషన్ ట్రై చేద్దాం. సో గైస్, సెకండ్ కాంబినేషన్
బనానా విత్ కెచప్, టమాటో కెచప్ ని ముంచుకొని తినాలి. లాస్ట్ టైం ఇప్పుడు నేను ట్రై చేసా ఫస్ట్, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ట్రై చేయాలి. మీరే కొట్టుకోండి చచ్చిపోండి, నాకు సంబంధం లేదు. నేనే ట్రై చేస్తాను కదా, వీళ్ళిద్దరు పిరికోళ్ళు. కాకితానంటే చెప్పు జావడకు పట్టుకుంటాను. మింగల్ మింగవా లేకపోతే చూసేయచ్చు ప్లీజ్. కార్డ్ వెళ్ళదు వాటర్ చూడండి ఇక్కడ దాకా ఉంది. ప్లీజ్ గైస్ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మీ ఇద్దరు చేయండి. సఖీదా అమ్మ వీళ్ళిద్దరు చెప్తాను ఇప్పుడు. నాకు ఎక్కపోతే సర్లే చాలా మంచి బాగా బాగుంది అయిపోతుంది. సఖీ ఇగో నీకే తినే. 3, 2, 1 తోసే. ఎలా ఏడి చేస్తుంది గైస్. కూల్ 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 కూల్. నువ్వు 2 నిమిషాలు ఆపుకో. నోట్లో వేస్తుందా? దీనికి ఎత్తాను ఇప్పుడు మిఠాయి. కొంచెం కొంచెమే. ఎందుకు మీరు తిన్నాక మీరు తింటే నేను తిన్నా. తిను. 3, 2, 1 తోసే. ఫస్ట్ సాస్ దీని చెప్పు నాకు వచ్చేస్తుంది. నేను చూడను. పికిల్ విత్ చాక్లెట్, ఈ 2 కాంబినేషన్స్ మేము ఇప్పుడు ట్రై చేస్తాము. ఎందుకే దిష్టి చాక్లెట్ తినే. ఈ పికిల్ లో ఇప్పుడు ముంచుకొని తింటాం గైస్. ఇది బాగా దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మంచి ఓకే గానీ నేను కొంచెం ఎక్కువ డిప్ చేస్తాను పికిల్ లో. నాకు మొత్తం గొంతంతా మండిపోతుంది గైస్. దిష్టన్నం గైస్. ఇప్పటి వరకు నేను స్టార్టింగ్ నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను, ఎలా ఉంటది ఏంటని. స్టోన్ పేపర్ సీజర్. సైకి ట్రై చేయాలి. దిష్టన్నం ఫస్ట్ ముద్ద. అన్నిటికన్నా వరస్ట్ ఏంటంటే కారం అన్నం, దిష్టి తీసిన అన్నం మాత్రం చాలా దారుణంగా ఉంది. గోబలన్నీ మండిపోయి మామూలు లేదు. అన్నం తిన్న వెంటనే లకలక అయిపోయింది. నీకేటనిపించింది సఖి? ఇది ఫస్ట్ తినేసింది కదా, అందుకే దీనికి ఏటి అనిపించలేదు. మా ఇద్దరు ఎంత ముద్దలతో వస్తుకున్నాం. వాటర్ మిలాన్ విత్ సాల్ట్. వాటర్ మిలన్ స్వీట్ గా ఉంటది, అండ్ ఇక్కడ మేము సాల్ట్ తీసుకుని మీరు 2 మిక్స్ చేసుకొని తింటాం. ఎలా ఉంటుంది? 3, 2, 1 స్టార్ట్. గైస్ దెబ్బకి కంటి నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. సఖికి మాట రావట్లేదు. గైస్ మీరైతే సాల్ట్ వాటర్ మిలన్ అసలు ట్రై చేయొద్దు. ట్రై చేసిన చాలా దారుణంగా ఉంటది. మ్యాగీ విత్ హనీ ఇదైతే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఎలా ఉంటుందో తెలీదు. ఈ ఎండిపోయిన మ్యాగీ విత్ మేము వ్లాగ్ చేద్దామని ఈవినింగ్ రెడీ చేసుకున్నాం గైస్. మధ్యలో కరెంట్ పోయింది, సో మొత్తం ఎండిపోయి పిండి అయిపోయి పేడలా అయిపోయింది. ఆఫ్టర్ దిష్టాన్నం తర్వాత ఎండిపోయిన మ్యాగీ. సమ్మర్ కాదు గానీ మీరు వీడియోలో కొంచెం గమనిస్తే మా మొహాలు ముగ్గురివి ఇలా మొత్తం ఇటు నుంచి కారుతున్నాయి, జుత్తులు తడిసిపోతున్నాయి. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఇది రావట్లేదు, పక్క ఎరగొట్టేస్తాను ఇప్పుడు. ఫ్లాష్ ఓ మై గాడ్, ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. హనీ గైస్ హాఫ్ వీల్ తిందాం అనుకుంటున్నా. మా ఆకలి కుక్కర్లో ఉన్నారు కదా. ఇది స్పైసీ అండ్ స్వీట్ కాబట్టి బాగానే ఉంటది అనుకుంటున్నాను. సాల్ట్ అప్పటికే అడిగాను గైస్ ఏం బ్లాగ్ అంటే చెప్పకుండా వచ్చి తీసుకొని చచ్చిపోతే ఎవరిది గైస్ బాధ్యత? మేమన్నా వావ్ పావని బ్లాగ్స్ మన ఫ్యాన్స్ అందరూ ఉన్నారులే, కాపాడుతారు, పర్లేదు, ఏం కాదు. ఏంటి కొట్టుక బాగుందంటే మాకు అసలు మార్చట్లేదు. చెప్తుంది
పై తిని మనం కలిపి తింది తెలియదు. ముంచుకొని కలుపుకొని మరి తిన్నాను నేను. మీరు తినండి. చూడండి ఇప్పుడు చూస్తారు కదా చూసి బాగానే ఉంది గైస్, మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. తినిన తర్వాత తెలుస్తుంది ఎంత బాగుందో. అందరూ అన్న బహరా చేసేస్తున్నారు ఇద్దరు కలిసి. బాగుంటుంది మరి కాల్ ఎట్టుకుంటుంది. ఓకే చచ్చిపోతారు పావని పేరు నైట్ గా. బాగుందా? నా కళ్ళు చూసినా ఇంకా బాగుందని అడుగుతున్నా. నేను బ్లాగ్ అయ్యే లోపు బాగుంది అని చెప్పేసి గైస్ వీళ్ళిద్దరితో నవ్వుకోలేక చచ్చిపోతుంది, బొగ్గలు నొప్పి వచ్చేస్తున్నాయి. అంత ఎక్స్పీరియన్స్ చూసి ఆల్కే వంత వచ్చేసి ఇలా ఉంది. గ్యారెంటీ కామెంట్స్ అదే నెక్స్ట్ పే చేసాను. ఇంకా నాకు ఇంకా ఆటలు కక్కితే మొత్తం ఒకసారి చిప్స్ విత్ చీజ్. చీజ్ మీన్స్ ఒక స్లైస్ ఇంత ఉంటుంది, ఒక్క పీసే చిన్న మొక్కే పెడతా. మొత్తం పెట్టి కక్కురి ఎక్కువ మొత్తం పెట్టేసి మమ్మల్ని చెప్పలేము. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది సఖి. అంత ముక్క బాగానే పాపం తగులుతుంది. చాలు చీజ్ మధ్యలో పెట్టి చిప్స్ మధ్యలో పెట్టాము. ఇవి మ్యాట్ ట్రయాంగిల్స్ అన్నమాట. ఇవాళ ఏమైనా అయితే ఫర్ సపోజ్ మా అమ్మ నాకు ముందే చెప్పేస్తున్నాను, ఇదే ఫస్ట్ బ్లాగ్ మీరు వద్దన్నా సరే పిచ్చి మరి తీసుకొచ్చింది. రేపు ఏమైనా అయితే నాకు సంబంధం కూడా భోజనాలు మాత్రం నాన్ వెజ్ చేస్తాం. చీజ్ పడిసిందే లేదా? చీజ్ పెట్టినట్టు కూడా తెలియదు. వెరీ సూపర్ ఫ్యాంటాస్టిక్. సోది తిన్నా మనం తినాలని చెప్పేస్తుంది. ఇంకా చెప్తే నచ్చింది నీకు, ఇది నచ్చలేదంటే బాగుంది కదా. చీజ్ పెట్టుకుని చీజ్ తెలియట్లేదు నాకు. నాకు తెలిసి వీళ్ళు పెద్ద ప్లాన్ వేసారు. నిజంగా ఒకసారి పెట్టు. చీజ్ తెలియట్లేదే నిజంగా. బాగుంది గైస్, బాగుంది కదా. తెలియలేదు అసలు ఎంత మేము చీజ్ అంత ముక్కలు పెట్టుకున్నాం, బట్ ఏం అనిపించలే. మ్యాంగో విత్ కర్డ్ ట్రై చేస్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు. నోట్లో పెట్టాలి. కబోర్డ్ లో దూరిపోతావు, నువ్వు సింక్ లో దూరిపోతావు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నాకు. హలో ఏమిటండి, ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? మ్యాంగో విత్ కర్డ్ చాలా దారుణంగా ఉంది. మయోనీస్ విత్ ఓరియో బిస్కెట్. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. మధ్యలో వైట్ క్రీమ్ ఉంటది కదా, వైట్ క్రీమ్ తీసి మయోనీస్ రాసుకుంది. చచ్చిపోయిందా పావని నీకు? చంపేసి రేట్స్ నీకు ఎవరిచ్చారు పావని? ఉట్టి మయోనీస్ తింటే పోతాం పైకి. నేను పర్లేదా దీనికంటే ఇష్టం తినేద్ది. ఇప్పుడు కక్కుతాను గ్యారెంటీ. చూడండి అమ్మా నీకు నువ్వు ఫస్ట్ ట్రై చేయాలి. ముగ్గురు ఒకసారి వద్దు ప్లీజ్. దానికి ఇష్టమేనమ్మా తినేద్దది. పట్టండి. అది మయోనీస్ పేస్ట్, కోల్గేట్ పేస్ట్ అనుకుంటుందా? మేము క్రీమ్ ని రిమూవ్ చేసి మయోనీస్ ని అంటించుకున్నాం గైస్ ఓరియో మధ్యలో. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటే చెప్పండి. మేము ట్రై చేసాక చెప్తాం మా రివ్యూ. ఓవర్ యాక్షన్. అమ్మా ఇప్పుడు ఫస్ట్ కక్కితే మాకు నిజంగా పావని మీద కక్కుతాం గైస్. ఫుడ్ చాలా మింగేసారు మీరు? అంటే మింగ సో గైస్ ఫైనల్లీ మా వియర్డ్ ఫుడ్ కాంబినేషన్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాం. మేమైతే చాలా ఫన్నీగా, నాకైతే 2 బొగ్గలు నొప్పి వచ్చాయి. అంతలా నవ్వుకున్నాను, మామూలు ఫన్ లేదు. అండ్ ఆ వెరైటీస్ ఇప్పటికి వచ్చి మా లైఫ్ లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది బ్లాగ్ కోసం ట్రై చేశాను. ఎంత వర్స్ట్ గా ఉందంటే కొన్ని మందికి నచ్చుతాయి, వియర్డ్ గా తింటారు, వాళ్ళకైతే నచ్చుతాయి. అసలు ఇది నచ్చదు అన్న వాళ్ళు మాత్రం అసలు ట్రై చేయొద్దు ఎవరు.
సో మీకు ఫన్నీగా అనిపిస్తుంది, మీరు నవ్వుకుంటాము మాకు చేయాలనిపిస్తుంది అంటే ట్రై చేసుకోండి, మీ ఇష్టం. మా సజెషన్ ఏంటంటే ఇప్పుడు తిన్నవన్నీ మీరైతే అసలు ట్రై చేయొద్దు. మేము తిన్నవన్నీ చాలా వర్స్ట్ గా ఉన్నాయి, ఒక్కటి బాగుంది అనేది లేదు. అన్నిటికన్నా వర్స్ట్ ఏముందంటే కారం అన్నం దిష్టి ముద్దలు కలుపుకొని తిన్నాం కదా, అది చాలా వర్స్ట్ గా ఉంది. నాకైతే మ్యాంగో విత్ కర్డ్, నాకు బనానా విత్ కెచప్. నాకు బనానా విత్ కెచప్ అయితే అస్సలు నచ్చలేదు. నచ్చినది ఏంటి అని ఉందంటే లేస్ విత్ లేస్ విత్ చీజ్ అయితే చాలా బాగుంది. మేము ఎంత చీజ్ పెట్టుకున్నా మాకు 2 లేస్ మధ్యలో మాకు అసలు చీజ్ తిన్నట్టు అనిపించలేదు. నచ్చిన ఐటమ్ అయితే లేస్ విత్ చీజ్ అన్నమాట. నచ్చలేని ఐటమ్ మాకైతే కెచప్ విత్ బనానా. దీనికి నచ్చలేనిది పెరుగు విత్ మ్యాంగో, కర్డ్ విత్ మ్యాంగో. గైస్ అసలు నచ్చలేదు, బయటకు వెళ్ళి వామిటింగ్ కూడా చేసింది మనిషి. సో గైస్ ఫైనల్లీ మా వ్లాగ్ అయితే ఇలాగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా వర్స్ట్ అసలు ఇప్పుడు ఎక్స్పీరియన్స్, నిజంగా అసలు ఒక్కటి కూడా నచ్చినట్లేదు. పూజ నీకు నీ ఒపీనియన్ ఏంటి? నేనైతే 2 రోజులు బయటికే రాను, అంటే ఇంటి బయటికి రాను. నేను ఇంటికి ఎలా వెళ్తానో కూడా నాకు డౌట్ గానే ఉంది ఎందుకో. నీ ఒపీనియన్ ఏంటి సఖి? నా ఒపీనియన్ అయితే ఇదే, నా లాస్ట్ బ్లాగ్ అవ్వచ్చేమో. ఇంకా పిలిచినా సరే రాని, ఫుడ్ ఛాలెంజ్ వెనక అసలు రానే రాదు, ఇంటికెళ్ళి తెలుస్తుంది. సో గైస్ ఇంకా సక్సెస్ఫుల్లీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ అందరికి వ్లాగ్ బాగా ఫన్నీగా నచ్చింది, మీ అందరూ మంచిగా ఎంటర్టైన్ అయ్యారు, బాగా నవ్వుకున్నారని అనుకుంటున్నాము. సో మేమైతే ఫుల్ ఫన్నీగా చేసేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్, ఎప్పుడు ఇలాంటి వియర్డ్ కాంబినేషన్స్ ట్రై చేయలేదు. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ ఫ్యామిలీ వ్లాగ్స్.